హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్రెండింగ్లో ఉన్న ఒక సాంగ్ మీద అయితే బాయ్స్ ఫొటోస్తో కెమెరా యానిమేషన్ లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో అయితే నచ్చే ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ ఈ వీడియోని మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది. అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 298 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ హెడ్ ఫోన్ టెంప్లెట్ వీడియో అయితే ఉంటుంది. ఇలా ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 3.15 సెకండ్ దగ్గర వచ్చి మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇస్తాను. అది డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే మీకు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ చేస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ లాస్ట్కి వచ్చేయండి. 19.27 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసి ఫోటో మీద ట్యాబ్ చేసి ఈ లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. ఫోటోని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని లిరిక్స్ కింద అయితే తెచ్చుకోండి. ఇలా లిరిక్స్ కిందకి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ 3.15 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీరు మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మోటార్స్ వెళ్ళి కొంచెం ఇలా కిందకి అయితే జరుపుకోండి. కింద మీకు షాడో కనిపిస్తున్నాయి కదా రెండు, ఆ షాడో మీ కాలి కింద ఉండేటట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ నెల కింద మీకు సర్కిల్ అని ఉంటుంది 2, దీన్ని కొంచెం జూమ్ చేసుకుంటూ మీ కాలి కింద షాడోని యాడ్ చేసుకోండి. ఇలా రెండింటిని జూమ్ చేసుకుని మీ కాలి కింద షాడోని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి కింద నెల అని ఉంటుంది, దాని కిందకి అయితే తెచ్చుకోండి. నెల కిందకి తెచ్చుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి ఇక్కడ మీకు అలక్ మోషన్ లోగో స్మాల్గా కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాబ్ చేసి ఇక్కడ కింద మీకు నల్ల అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ చేయండి. ట్యాబ్ చేసిన తర్వాత మీకు షాడో అయితే కదలదు, ఫోటోతో పాటు ఉంటుంది. తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి మోటార్స్ వెళ్ళి జూమ్ ఇన్ మీద 2 సార్లు ట్యాబ్ చేయండి. ట్యాబ్ చేసిన తర్వాత దీన్ని మొత్తం తీసేయండి మీరు. తర్వాత ఇక్కడ -4.875 అని ఇచ్చేసి ఇక్కడ రైట్ మార్క్ ఉంటుంది, దీని మీద అయితే రైట్ ఇచ్చేయండి. రైట్ ఇచ్చిన తర్వాత మీకు ఇలా అయితే ఉంటుంది. తర్వాత మీకు బాక్స్ అనిపిస్తుంది కదా, దీని మీద ట్యాబ్ చేసి కెమెరా ఆప్షన్ మీద ట్యాబ్ చేసి మీకు యానిమేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇలా మీరు లిరిక్స్ని అయితే కొంచెం చూసుకోండి. ఇలా లిరిక్స్ మీద ట్యాబ్ చేసి మోటార్స్ వెళ్ళి కొంచెం పైకి అయితే జరుపుకోండి. జూమ్ అవుట్లో జూమ్ తగ్గించుకోండి కొంచెం. ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి లిరిక్స్ని. ఇలా 1 by 1 అన్ని లిరిక్స్ని చూసుకోండి. ఇక్కడ లిరిక్స్ అయితే కనబడడం లేదు, కొంచెం పైకి అయితే జరుపుకుంటున్నాయి. ఇలా కొంచెం పైకి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి 1 by 1. జూమ్ తగ్గించి కొంచెం ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి 1 by 1 మీరు. తర్వాత 19.27 సెకండ్ దగ్గర వచ్చి ఫోటో ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ఇక్కడ సెర్చ్ బార్లో ర్యాండమ్ అని సెర్చ్ చేయండి. ర్యాండమ్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు సెకండ్ వస్తుంది, దీని మీద ట్యాబ్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. తర్వాత మ్యాగ్నిట్యూడ్ దగ్గర 3% అయితే చేసుకోండి. 3 చేసుకున్న తర్వాత స్పీడ్ దగ్గర వచ్చి స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్ ఇచ్చేయండి. తర్వాత లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. తర్వాత దీన్ని 4.0 అయితే చేసుకోండి. 4.00 చేసుకున్న తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియో.
తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.